ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, జీవమార్గపు టీవీ ఛానల్ వీక్షిస్తూ వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో 6 బాణాలు అనే అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈ వారం మరొక చక్కటి అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అదేమిటంటే యేసు ఒక్కడే మిగిలెను అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. దానికి గాను వాక్య ధ్యానం యోహాను సువార్త 8వ అధ్యాయం 1 వచనం 2 వచనం చదువుకుందాం. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలువబెట్టి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయని తండ్రి, సమయంలో నాయన ఈ చదివిన లేఖనాలను విరిచిపంచడానికి నేను ఎంత మాత్రం యోగ్యుడను కాను, అల్పుడను అయోగ్యుడను కనుక నీవే మాట్లాడి మహిమ పొందండి. వింటున్న మీ పిల్లలందరికీ కూడా నేను మంచి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయంనిచ్చి మీరే మార్పు, రక్షణ, ఆశీర్వాదం కలుగున్నట్లు మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఈ లేఖనంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో మన వలె సశరీరుడిగా జీవిస్తున్నప్పుడు శిష్యులను వెంటబెట్టుకొని సువార్త ప్రకటిస్తూ అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఒక పాపాత్మురాలైన స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చిన సందర్భం మనం ఇక్కడ చూస్తున్నాం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము చివరి వచనంలో చివరి లైన్లో మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనంలో, చూడుము గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనేది, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని రాయబడ్డది. ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. ఆయనను వెంబడించిన జనసమూహం, యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులు, జనసమూహం, శాస్త్రులు, పరిసయ్యులు ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. కానీ ఆయన ఒలివల కొండకు వెళ్ళెను అని రాయబడ్డది. యేసుక్రీస్తు ఒలివల కొండకు వెళ్ళి తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలో ప్రవేశించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనక ఆయన వారికి బోధించుచుండెను అనే మాటలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వెళ్ళారు. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకెళ్ళి ఆమెను మధ్యన నిలువబెట్టి వారు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, నువ్వేం చెప్తున్నావని ప్రభువుని ప్రశ్నించినారు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే వారు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి మధ్యన నిలవబెట్టి యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలి కదా, ఏమి వ్యభిచారమందు పట్టబడింది, నువ్వేం చెప్తున్నావు అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఆయన అడుగుతున్నారు వాళ్ళు అంటే, యేసుక్రీస్తు ప్రభుని వారు శోధిస్తూ అడుగుతూ ఉన్నారు. ఆయన మీద తప్పు మోపడానికి అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తుని వెంబడించిన వారిలో చాలామంది తప్పులు వెతకడానికి వెంబడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏదైనా పొరపాటున మాట్లాడితే దాన్ని వెంటనే వారు
కోడి చేసుకొని దాని మీద ఆయన మీద నేరాలు మోపడానికి ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీ విషయంలో ఆయన ఏమి చెబుతాడో దాన్ని తీసుకొని ఆయన మీద నేరము మోపటానికై వారు యేసుక్రీస్తు ప్రభుని అడిగిన సందర్భం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏం చేయాలి? ధర్మశాస్త్రం చెప్పింది కదా రాళ్ళతో కొట్టమని అని అడుగుతున్నారు. ప్రియులారా, ఇటు స్త్రీని చంపాలని ధర్మశాస్త్రం చెప్తున్నది కదా, నీవేమంటావు అని అడిగినారు. నువ్వేమంటావు అని అడిగితే ఆయన వారి మాటలకు బదులు చెప్పలేదు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన వంగి వ్రేలితో ఏమో వ్రాయిచుండెనని రాయబడ్డది. యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను అని రాయబడ్డది. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే చాలామంది ఏమో వ్రాయిచుండెనన్న మాట దగ్గర ఏమని చెప్తున్నారంటే, ప్రియులరా, ఆయన వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను, ఏమి వ్రాయిచుండెను? పాపములు వ్రాయిచుండెను అని చెబుతా ఉన్నారు. కాదండి, బైబిల్ చెప్తుంది పాపములు రాయిచు ఉండెనని చెప్పడం లేదు. బైబిల్ ఆ యొక్క వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యొక్క పాపాన్ని వ్రాస్తూ ఉన్నాడని చెప్పడం లేదు. లేక ఆ స్త్రీని తరుముకొచ్చినటువంటి శాస్త్రుల పరిచయాల యొక్క పాపాన్ని ఆయన నేల మీద వ్రాస్తూ ఉన్నాడని చెప్పడం లేదు. కానీ బోధకులు కొంతమంది అలా చెబుతూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన వంగి నేల మీద ఏమో వ్రాయిచుండెను అని చెప్తుంది. కాబట్టి ఆయన ఏమో వ్రాయిచుండెను అది మనకు వర్ణించడానికి, వివరించడానికి అది తగదు. ఎందుకంటే మన ఊహాగానాలు పనికిరావు. ఊహాగానాలను బట్టి ఆయన ఇది రాయిచుండెను అది రాయిచుండెను చెప్పడానికి వీలు కాదు. బైబిల్ ఎక్కడైతే ఏమో అని చెప్తుందో మనం ఏమో అనాలి. బైబిల్ ఎక్కడైతే పలాంది అని చెప్తుందో మనం పలాంది అని చెప్పాలి. కొంతమంది పేర్లు వ్రాయబడలేదు, ఈమె పేరు వ్రాయబడలేదు, ఆమె పేరేమో తెలియదు, కానీ ఆమెను ఏమంటున్నారంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అంటున్నారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అంటున్నారు, కానీ ఆమె పేరేమో వ్రాయబడలేదు. అట్లాగే ఆయన ఏం రాస్తున్నాడో క్లియర్గా చెప్పబడలేదు. కానీ అక్కడ ఏమని రాయబడిందంటే ఆయన నేల మీద వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెనని రాయబడ్డది. ఆయన ఏమో రాస్తున్నాడు, అది ఆయనకి తెలుసు. దాన్ని మనం వివరించలేము, వివరించడానికి వీలు కాదు, వివరించకూడదు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమో రాస్తున్నాడు, వారు పట్టు వదలకుండా అడుగుతూ ఉన్నారు. బోధకుడా అంటున్నారు. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఈ శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు ప్రభుని బోధకుడని గౌరవిస్తున్నారు, కానీ బోధకుని మాట వినే స్థితిలో లేరు. పెదవులతో మాత్రమే బోధకుడు అంటున్నారు, గురువు అని చెప్పుకుంటున్నారు, కానీ గురువు మాట, బోధకుని మాట వారు వినే స్థితిలో లేరు. మాట వినరు, కానీ మాట వినకపోయినా బోధకుడు అని చెప్పుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అనబడిన వారు, దేవుని పిల్లలు అనబడిన వారు ప్రభు అని చెప్పుకుంటున్నారు, కానీ ప్రభు మాట వినడం లేదు. ప్రభు అని చెప్పుకుంటున్నారు, ప్రభు అని పిలుస్తున్నారు, ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రభు మాట వినడం లేదు. అందుకే ప్రభు ఒక చోట చెప్పాడు ఏంటంటే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకంలో చేరడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అని చెప్పాడు. అవును, ప్రభువా ప్రభు అని నోరుతో పిలిచే ప్రతివారు పరలోకానికి హక్కుదారులు కారు, కానీ ఎవరైతే ప్రభు మాట విని ఆ మాటకు లోబడి బ్రతుకుతారో వారు మాత్రమే పరలోకానికి అర్హులు అవుతారని దైవ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులరా, మనం ప్రభు అనేది కాదు, కానీ ప్రభు మాటకు లోబడి జీవించేది నేర్చుకోవాలి. వాళ్ళు బోధకుడు అంటున్నారు, శాస్త్రుల పరిచయాలు బోధకుడు అని పిలుస్తున్నారు, గౌరవంగా పిలుస్తున్నారు, కానీ బోధకుని మాట వారు వినడం లేదు. బోధకుని శోధిస్తున్నారు, బోధకుని మీద నేరం మోపాలని వెతుకుతూ ఉన్నారు. కాబట్టి వారు బోధకుని మాట వినే స్థితిలో లేరు. క్రైస్తవుడా, దేవుని జనాంగంని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులారా, మరి మీరు ప్రభువాని గౌరవిస్తున్నారు, మరి నిజంగా ఆయనకు లోబడి గౌరవాన్ని హెచ్చిస్తున్నారా? ఒకసారి ఆలోచించాలి.
వారు అడుగుతా ఉన్నారు ఏం చేయాలి అని పట్టు వదలకుండా అడుగుతూ ఉంటే ఆయన వేలితో రాస్తూ ఉన్నాడు ఏమో. పట్టు వదలకుండా అడగడాన్ని బట్టి ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను అన్నాడు. ఏమన్నాడు? మీలో. వాస్తవమే, ధర్మశాస్త్రం చెప్పింది వాస్తవమే. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పింది. ఎవరు కొట్టాలో? ఫస్ట్ సాక్షులే కొట్టాలా, తర్వాత ప్రజలు కొట్టాలా, చంపాలని చెప్పింది. అది వాస్తవమే. కానీ ఇక్కడ ఆయన అన్నాడు, ఎవరైతే మీలో పాపం లేనివాడు ఉన్నాడో వాడు మొట్టమొదట ఆమె మీద వ్రాయేయండి అని చెప్పాడు. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన చేస్తే ధర్మశాస్త్రం చెప్పిన మాట నిజమే, కానీ అయితే ధర్మశాస్త్రం ఒక్కరిని చంపమని చెప్పలేదు, ధర్మశాస్త్రము ఇద్దరిని చంపమని చెప్పింది. పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని చంపాలని చెప్తుంది ధర్మశాస్త్రం చెప్పే మాట. పురుషుడు స్త్రీ ఇద్దరు చనిపోవాలి, వారిద్దరు చంపబడాలి. ఒక పురుషుడు పరాయి స్త్రీతో వెళ్ళినా, ఒక స్త్రీ పరాయి పురుషునితో వెళ్ళినా వారిద్దరూ ఒకవేళ ఎవరి కంట్లనే పట్టబడితే వారు ఇద్దరూ చంపబడాలి. ఒక్కరు కాదు సుమా, ఇద్దరు చంపబడాలి ధర్మశాస్త్ర ప్రకారంగా. అయితే ఇక్కడ వ్యతిరేకంగా ఉంది పరిస్థితి. ఏమిటా వ్యతిరేకత అంటే, పురుషుణ్ణి తీసుకురాలేదు ఇక్కడ, కానీ స్త్రీని మాత్రమే తీసుకొచ్చినారు, పురుషుణ్ణి రాలేదు. ధర్మశాస్త్రం చెప్పింది పురుషుడు స్త్రీ ఇద్దరిని చంపాలని చెప్పాడు. ఎవరైనా ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో, లేవికాండం 20వ అధ్యాయం 10వ వచనంలో ఎవడైనా అలాంటి పరాయి స్త్రీని కూడినప్పుడు పట్టబడితే రాళ్ళతో కూడా చంపాలని చెప్పిన మాట వాస్తవమే, కానీ ఇద్దరిని చంపాలని చెప్పాడు. ఇక్కడ ఒక్కరిని మాత్రమే తీసుకుని వచ్చినారు. కారణం ఏంటి? ఒకరిని తీసుకురావడానికి కారణం ఏంటి? మరి పురుషుడు ఏమైనాడు అంటే, వ్యభిచారం నుండి పట్టబడిందంటే స్త్రీ ఒక్కతే ఉంటుందా? పురుషుడు ఉంటాడా? ఇద్దరూ ఉంటారు. కానీ మరి పురుషుణ్ణి వదిలిపెట్టినారు. ఎందుకు వదిలిపెట్టారు పురుషుణ్ణి? స్త్రీని మాత్రం ఎందుకు తీసుకొచ్చినారు? ప్రియులరా, ఇక్కడ ఒక మతలపు ఉంది. ఏమిటా మతలపు అంటే, పురుషుడు వారికి సంబంధించిన వాడై ఉండొచ్చు, వారిలో ఉన్నవాడే ఉండొచ్చు, వారి బంధువైన వాడే ఉండవచ్చు, లేకపోతే వారి యొక్క పరిధిలో ఉన్నవాడై ఉండవచ్చు. అందుకే పురుషుడిని ఇక్కడ తీసుకురాకుండా స్త్రీని మాత్రమే ఇక్కడ తీసుకొని వచ్చినారు. అవునండి, పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతరుల మీద ఎంతైనా తప్పిదాలు మోపుతారు, కానీ వారి తప్పిదాలు మాత్రం తెలుసుకోరు. ఇతరుల మీద ఏళ్ళు చూపించి మాట్లాడతారు, కానీ వారిని వారు మాత్రం చూసుకోరు, వారిని వారు మాత్రం చూసుకోవడానికి ఇష్టపడరు. ఇతరులను పరీక్షిస్తారు, ఇతరులను పరిశీలన చేస్తారు, ఇతరులను విమర్శిస్తారు, కానీ వారు స్వవిమర్శ చేసుకోరు. అందుకే పురుషుడు వాడై ఉండవచ్చు, అందుకే వారిని వారు బయట పెట్టుకోవడానికి ఇష్టం లేక స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చినారు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అటు ఆ స్త్రీని తీసుకొచ్చినారు. ఎవడు మీలో పాపం లేని వాడే ఉన్నాడో వాడు మొదట ఆమె మీద రాయేయండి అని చెప్పినప్పుడు, వారు పెద్దవారు మొదలుకొని చిన్నవారి దాకా పాపం లేనివాడే లేడు. అందరూ పాపం చేసిన వారే, అందరూ పాపులే, అందరూ పాపం చేశారు. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి దాకా పాపం చేశారు. ఎవడు ఆమె మీద రాయడానికి యోగ్యత లేనివాడై ఉన్నాడు. ఒకరికైనా ఆమె మీద రాయి వేయడానికి యోగ్యత లేదు. ఒకరికైనా ఆమె మీద రాయేసి ఆమెకు శిక్ష విధించడానికి ఎవరికి యోగ్యత లేకుండా ఉంది. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరిని తీసుకొచ్చినా ఎవరికి ఆ హక్కు లేకుండా ఉంది. కారణం ఏంటంటే, స్త్రీ పురుషు భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ పాపం చేశారు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పింది,
ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మోక్షాన్ని పొందలేకపోయి, మహిమను పొందలేకపోయి అని రాయబడ్డది. అవును, ఏ భేదం లేకుండా అందరిలో పాపం ఉంది. ఏ భేదం లేకుండా అందరిలో పాపం ఉంది కనుక అందరి చేతిలో ఉన్న రాళ్ళు అవి జారిపోయినాయి. అందరి చేతిలో ఉన్న రాళ్ళు జారిపోయినాయి. జారిపోతే వారు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయినారు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే పాపము లేనివాడు ఎవడున్నాడంటే ఎవడు లేడు. పాపము లేనివాడు ఎవడు? వాడే వేయాలంటే ఎవడు కూడా పాపము లేనివాడు లేడు. చూడండి, వారు తమ పాపములను జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఆమె పాపాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆమె మాత్రమే వ్యభిచారం చేసినట్లు నిరూపిస్తున్నారు తప్ప వారు మేం పాపలమని వారు గ్రహించడం లేదు. వారు స్వవిమర్శ చేసుకోవడము లేదు. వారికి వారే నీతిమంతులం అనుకుంటున్నారు. మేమే నీతిమంతులం అనుకుంటున్నారు. అతను ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, నేను ఈ శృంకర్లాగా లేకుండా ఉన్నందుకని, లోకంలో ఉన్నట్లు నేను లేకుండా ఉన్నందుకని ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే తనను తాను విమర్శించుకునే స్థితిలో లేరు. శాస్త్రుల పరీక్షల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇతరులని ఎవరినైనా పరీక్షిస్తారు కానీ, ఇతరుల మీద ఎవరి మీదైనా ఏ దోషమైన మోపుతారు, ఏ నేరమైన మోపుతారు కానీ వారు చేసిన తప్పిదాలను మాత్రం వారు నేరంగా పరిగణలోనికి తీసుకురారు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని పిల్లలు అనబడిన వారు అలాగే ఉన్నారు. వారు చేసిన తప్పులను వారు గ్రహించరు. కానీ ఇతరులు ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని పెద్దగా లాగేస్తారు. కానీ వాళ్ళ తప్పును మాత్రం వాళ్ళు స్వవిమర్శ చేసుకోరు. ప్రియ సోదరి సోదరుడా, క్రైస్తవుడే నీవు ముందు ఎవరిని పరీక్షించడం కాదు, ఎవరినో చూడడం కాదు, ఎవరిని విమర్శించడం కాదు, ముందు నిన్ను నువ్వు విమర్శించుకోవాలి, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నీలో ఉన్న పాపము నువ్వు గ్రహించాలి. నిన్ను నీవు విమర్శించుకోకుండా, నీలో ఉన్న పాపాన్ని నువ్వు గ్రహించకుండా ఇతరుల మీద అబండాలు వేస్తూ నువ్వు ఉన్నట్టయితే నువ్వు దేవునికి ప్రియమైన కుమారుడు కానీ ప్రియమైన కుమార్తె కానీ ఉండవు. దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని అంగీకరించడు. కాబట్టి ప్రియ సోదరుడా, వింటున్న మీరు ఏమై ఉన్నారు, ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరమైంది. వారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు పాపం చేసిన వారే ఉన్నారు. పాపం లేని వారు ఒక్కరూ లేరు. అందుకని ఎవరు ఆమె మీద శిక్ష విధించడానికి అధికారం లేక, ఆ యోగ్యత లేక వెళ్ళిపోయినారు. అందరు వెళ్ళిపోయినారు. అందరు వెళ్ళిపోతే ఆమె మాత్రమే అక్కడ ఉంది. అందరు వెళ్ళిపోయినారు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువు లేచి ఏమన్నాడంటే 10వ వచనంలో, యేసు తల ఎత్తి చూసి అమ్మ వారు ఎక్కడ ఉన్నారని అడిగాను. ప్రియులారా, 9వ వచనంలో మనం చదివితే యేసు ఒక్కడే మిగిలిన అన్నమాట రాయబడి ఉంది. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు ఇంటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలిను అని రాయబడ్డది. ఎవరు మిగిలినారు ఇక్కడ అంటే యేసు ఒక్కడే మిగిలినాడు. ప్రియ సోదరుడా, ఎందరో ఉండొచ్చు లోకంలో, నీకు తోడు నేను ఉంటానని వారు ఎందరో ఉండొచ్చు, కానీ మిగిలేది యేసు ఒక్కడే. నీ అందము, నీ అధికారము, నీ యొక్క హోదా, నీ డబ్బు, నీ ధనం ఏది నీ దగ్గర నిలవదు. నీ బంధువర్గం, నీకున్న మాట, నీకున్నటువంటి పలుకుబడి ఏది నీ దగ్గర నిలవదు. యేసు ఒక్కడే నిలిచేది. యేసు ఒక్కడే నీ దగ్గర నిలిచేది. యేసు ఒక్కడే శిక్షించడానికి కానీ రక్షించడానికి కానీ అధికారం కలిగిన వాడు. అక్కడ ఎవరు లేరు. ఎందుకు? అందరూ పాపం చేశారు కనుకనే. ఎవడు లేడు, నీతిమంతుడు ఒక్కడైనా లేడని దేవుని వాక్యం చెప్పిన ప్రకారంగా అందరూ పాపం చేశారు కనుకనే అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే మిగిలిన, యేసు ఒక్కడే మిగిలిన అంటే ఆయన ఒక్కడే పాపం లేనివాడు. సుమా, ఆయన ఒక్కడే పాపం లేనివాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన తప్ప ఎవరు నీతిమంతులు లేరు. యేసు తప్ప ఎవరు పరిశుద్ధులు లేరు. యేసు తప్ప ఎవరు నిన్ను రక్షించేవారు లేరు. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే దేవుడు. అందుకే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా జీవించండి, నేను నీతిమంతుణ్ణి మీరు నీతిగా జీవించండి, నీతిని అనుసరించి నడుచుకోండి అని
ప్రభు చెప్పాడు. ఆయన ఒక్కడే రక్షకుడు, ఒక్కడే మన దేవుడు, ఒక్కడే మన రక్షించువాడు, ఒక్కడే. ఆయన మాత్రమే మిగిలి ఉండేది. యేసు మాత్రమే మిగిలేను అంటే ఆయన ఒక్కడే నిన్ను రక్షించువాడు, ఆయన ఒక్కడే నిన్ను స్వస్థపరచువాడు. ఆయన తప్ప నిన్నెవరు స్వస్థపరచరు, ఆయన తప్ప నిన్నెవరు రక్షించరు, ఆయన తప్ప నీకు ఎవరు ఆదరణనివ్వరు, ఆయన తప్ప నిన్ను ఎవరు ఆదరించరు, ఎవరు కూడా నీ తోడు రారు. చాలామంది ఉంటారు ఈ లోకంలో, నీకు నేనున్నాను అని, నీకు తోడు నేనుంటాను అని, నీ ప్రాణానికి నా ప్రాణమని చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ స్థితి వచ్చినప్పుడు ఎవరు మన దగ్గర ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. యేసు ఒక్కడే మిగిలేది. నీ దగ్గర మిగిలేది యేసు ఒక్కడే. ఆయన చెప్పాడు, సదాకాలం నేను నీతో కూడా ఉంటాను, సదాకాలం మీతో ఉంటాను అని ప్రభు చెప్పాడు. మనతో ఒక్కడే ఉండేది. మనం రక్షించడానికి ఒక్కడే అధికారం పొందినవాడు, మనం శిక్షించడానికి యేసు ఒక్కడే అధికారం కలిగినవాడు. రక్షించడానికైనా శిక్షించడానికైనా ఆయన ఒక్కడే అధికారం కలిగి మిగిలినవాడు. కాబట్టి యేసు మాత్రమే రక్షించాలి, యేసు మాత్రమే శిక్షను విధించాలి. అయితే శిక్ష విధించడానికి ఆయనకు అధికారం ఉన్నా, శిక్ష విధించుటకు అధికారం కలిగిన వాడై ఉన్నా కూడా ఆమెతో అన్నాడు, అమ్మా ఎవరు ఏమి అనలేదా, ఎవరు నిన్ను శిక్షించలేదని అడిగాడు. ప్రియులరా, ఇంత దుర్మార్గుడైన స్త్రీని, వ్యభిచారమందు పట్టబడి తీసుకొచ్చిన స్త్రీని మనమైతే మన మానవ బలహీనతను బట్టి అమ్మ అని పిలవగలుగుతామా? ఏదో అడ్డ పేర్లు పెట్టి అడ్డదిడ్డంగా తిడతాం తప్ప అమ్మ అని పిలవలేం. ప్రభు అమ్మ అని పిలిచాడు. అట్లని పాపాన్ని సమర్థించినాడా? అట్లని పాపాన్ని ఆయన సమర్థించి వెళ్ళిపోమా అని చెప్పాడా? అట్లా కాదు. ఏం చేశాడంటే ఆమెతో అన్నాడు, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధింపను అన్నాడు. ఎవరు శిక్ష విధింపలేదు నీకు అంటే ఆమె ఎవరు ఏం విధింపలేదు అని చెప్పింది. అయితే అందుకు యేసు అన్నాడు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఏం చెప్పాడు? నేను కూడా నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపం చేయకుండా బ్రతుకు. ప్రియులారా, చాలామంది యేసు ప్రభు వచ్చింది పాపల కొరకే అని చెప్పి పాపంలోనే మునిగిపోయే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వచ్చింది పాపల కొరకే అనే మాట వాస్తవమే, కానీ పాపంలోనే నిలిచి ఉండని చెప్పడానికి కాదు ఆయన వచ్చింది. ఆయన వచ్చింది ఎందుకంటే పాపమును విడిచి బ్రతుకు అని చెప్పడానికి వచ్చాడు. ఆ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధింపను, నీకు శిక్ష విధింపను, నీవు పాపము ఇక మీదట పాపం లేకుండా బ్రతుకు, పాపం చేయకుండా బ్రతుకు అని చెప్పాడు. ప్రియ సోదరి సోదరుడా, నన్ను ఆయన ప్రేమ చేత శిక్షించబడాల్సినటువంటి మనలను, మన పాపాన్ని బట్టి, మన దుర్మార్గాన్ని బట్టి శిక్షకు అర్హులమైన మనల్ని, శిక్షకు పాత్రులమైన మనల్ని ఆయన శిక్షించకుండా ఏం చేస్తాడు మనల్ని అంటే రక్షించినాడు. ఆయన మన మీద వేయాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మనకు బదులుగా శిక్షను అనుభవించి శిలువ మీద వ్రేలాడి తన ప్రాణాన్ని బలియాగంగా దానం చేసినాడు. దానం చేయటం వలన నీకు నాకు మనకు రక్షణ వచ్చింది. అలాంటప్పుడు ఈ రక్షణను బట్టి మనం పాపం చేయకుండా బ్రతకాలని చెప్తున్నాడు, పాపానికి ఇంకా వెళ్లకుండా బ్రతకాలని చెప్తున్నాడు. పాప శాపాల నుంచి విడిపించడానికే, ఆ దుర్మార్గం నుంచి విడిపించడానికే, నిన్ను రక్షించడానికే ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి పాపం చేయకుండా బ్రతకాలి, పాపానికి దూరంగా ఉండి బ్రతకాలని చెబుతూ ఉన్నాడు. ఆమెతో అన్నమాట, నువ్వు ఇంకా పాపం చేయొద్దు. రే సోదరి సోదరుడా, పాపముల నుండి, శాపముల నుండి రక్షణ పొందినావా, విడుదల పొందినావా? ప్రభువు క్షమించటం ద్వారా రక్షణ పొందిన నువ్వు మరలా పాపానికి వెళ్ళొద్దు, మరలా పాపానికి వెళ్ళకుండా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపల కొరకు వచ్చినాడు ఆయన అని చెప్పి పాపం చేసుకుంటూ ఉండాలని కాదు. ఆయన పాపులను ప్రేమించాడు, కానీ వారిలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషించినాడు. పాపిని ప్రేమించే దేవుడు ఆయన, పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి ప్రభు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పాపం చేయొద్దని చెప్పాడు. ఎందుకంటే ఆయనకు క్షమించడానికి అధికారం ఒక్కనికే ఉంది.
ఆయన ఒక్కడే అధికారం కలిగిన వాడు, ఆయన ఒక్కడే నిన్ను రక్షించేవాడు. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన తప్ప ఇంకెవరు రక్షించరు. ఆయన తప్ప ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు. ఆయన తప్ప ఇంకెవరు నీ కొరకు నిలిచిన వారు లేరు. ఆయన తప్ప ఇంకెవరు నీ కొరకు నా కొరకు బలియాగమైన వారు లేరు. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు బలియాగమైనాడు. ఇష్టం వచ్చినట్లు లోకంలో బ్రతికితే మనం ప్రభుకి ఇష్టలం కాకుండా అవుతాం. మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికితే మనం ప్రభుకి ఇష్టం కాకుండా అవుతాం. ప్రభు మన పాపాన్ని క్షమించినాడు. ఈ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని ఎట్లయితే క్షమించినాడో ఆ రీతిగా మన పాపాలను కూడా క్షమించినాడు. మనకైన శిక్ష విధించలేదు. మనకు విధించాల్సిన శిక్ష ఆయనే తనకు తానే విధించుకున్నాడు. తనకు తానే శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. మనల్ని ఆ శిక్ష నుండి తప్పించినాడు. ఇక మీదట పాపం చేయొద్దని చెప్పాడు. పాపం చేయొద్దు. ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే ఇలా చెప్పగలిగిన దేవుడు. కాబట్టి పాపం చేయకుండా బ్రతకాలి. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటూ లేక క్రీస్తుని అంగీకరించకుండా దేవుడే క్షమిస్తాడని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావేమో, ప్రభు దగ్గరికి రా. ప్రభుని అనుసరించు. ప్రభు మాట విను. బోధకుడు అనడం కాదు, బోధకుని మాట వినాలి, బోధకునికి లోబడాలి. ప్రభు అనడం కాదు, ప్రభు మాట వినాలి, ప్రభుకు లోబడాలి. అంటే ప్రభు దగ్గరికి రా, ప్రభుకు లోబడు, ప్రభు వాక్యాన్ని అనుసరించు. ఇదివరకు నువ్వు అనుసరిస్తూ ఉంటే, ఇదివరకు ఆయనకు లోబడి నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు క్షమించబడతావు, నువ్వు ఇంకా దీవించబడతావు. శాస్త్రంలో పరిచయాల వలె ఎవరి మీద నేరం మోపడానికి ప్రయత్నిస్తున్నావేమో, నీ నేరాన్ని పరిగణలోకి తీసుకోకుండా బ్రతుకుతా ఉన్నావేమో, విమర్శించుకొని నీ నేరాన్ని పరిగణలోకి తీసుకొని రా. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని, నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని రా. ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు. నేను పాపిని, నన్ను క్షమించు. నాలో పాపం ఉంది, నాలో బలహీనత ఉంది, నన్ను క్షమించని చెప్పు. నీ పాపాన్ని, నీ శాపాన్ని ఆయన ముందుకు తేకుండా, నువ్వు దాన్ని గ్రహించకుండా ఇతరుల పాపాలను, ఇతరుల శాపాలను ఎత్తి చూపిస్తూ బ్రతికినట్టయితే నువ్వు వెళ్తావు పరలోకం కాని స్థలానికి, నరకాన్ని అనుభవించే స్థలానికి. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తపడు. ప్రభు అనే నిజమే, ఎవరు లేరయ్యా, నువ్వొక్కడవే నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వొక్కడవే నా కొరకు నిలిచిన దేవుడు, నువ్వొక్కడవే యుగ యుగములు నా కొరకు నిలిచే దేవుడు. నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తాను, నిన్ను మాత్రమే నమ్ముకుంటాను. పాపాన్ని క్షమించు, నీ కొరకు జీవించడానికి బలపరచుని చెప్పు. తప్పకుండా ఆయన చేస్తాడు. ఇంకెవరైనా ప్రభుని అంగీకరించిన వారు వింటూ ఉంటే దయచేసి ప్రభుని అంగీకరించండి. యేసుక్రీస్తు నామంలో తప్ప ఎక్కడ రక్షణ లేదు. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే పాపిని క్షమించగలిగిన వాడు, ఆయన ఒక్కడే పాపాన్ని తుడిచివేయగలిగిన వాడు. కాబట్టి యేసుని నమ్మండి, పాపక్షమాపణ పొంది పరిశుద్ధులు కండి. దేవుడిట్టు కృప. నమ్మిన వారు స్వవిమర్శతో సర్దుకొని బ్రతకండి. మన పాపము ఒప్పుకున్న ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రంగా చేస్తాడు. కాబట్టి రండి, ఒప్పుకొని విడిచిపెట్టండి, పాపక్షమాపణ పొందండి, పరిశుద్ధులు కండి, పరలోకం చేరండి. దేవుడిట్టు కృప మీ అందరికీ సమృద్ధిగా దయచేయండి గాక. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి. మీరు ప్రార్థన అవసరతలు ఉంటే మా ఫోన్ నెంబర్కి ప్రార్థన చేయండి. కామెంట్లు మీరు సూచనలు ఏవైనా ఇవ్వగలిగితే ఇవ్వండి. ఈ యొక్క టీవీ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, కనికరించండి. విన్నవారు విశ్వసించి బలపడి స్థిరపడినట్లు, పాపశాపాలకు దూరం నుండి బ్రతుకు మీ నామాన్ని మహింపరచున్నట్లు మీరే వాడుకొనమని దీవించమని యేసుక్రీస్తు నామమున ఈ వాక్యం ద్వారా మీరు అనేకులను ఆశీర్వదిస్తున్నారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.